చూపిస్తాను చూడండి మిషన్తో. ఫైనల్గా ఇదేనండి వరిసేని నూర్చే మిషన్. ఇలా ట్రాక్టర్ ముందు భాగానికి వెనక ధాన్యం ఆడే మిషన్ యాడ్ చేస్తారు. ఇది మా చిన్నాన్నలదే. ఈరోజు మనం ఎలా వరిసేను ఆడుతారో చూద్దాం. చూసారా అలా ఇసురుతున్నారో కట్టెల్ని. దీన్నే వరిసేను అంటారు. కోసాక ఇలా దిబ్బ పెడతారు. ఇలా దిబ్బ పెట్టి బాగా ఎండాక ఇలాంటి మిషన్ కానీ ఎద్దులతో కానీ నూర్పు నూరుస్తారు. అది పాతకాలం పద్ధతి. ఇప్పుడు ఎవ్వరూ నూర్చట్లేదు. అందరూ ఇప్పుడు మిషనే వాడుతున్నారు. మిషన్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. అలా వరిసేను కట్టలు వేయగానే చూసారా వెనక వైపు నుంచి ఇలా ధాన్యం పడతాయి. ఇలా మనం టబ్బు పెట్టుకొని టబ్బుకు టబ్బు మారుస్తూ గోను సంచిలో వేసుకోవాలి. చూడండి ఎంత అందంగా పడుతున్నాయో. ముత్యాల్లా తలంబ్రాల్లా చాలా బాగున్నాయి. ధాన్యాన్ని పట్టుకొని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా చిన్నప్పుడు చాలా కష్టపడే వాళ్ళం నూర్చడానికి. మార్నింగ్ 4కి లేచిపోయే వాళ్ళం అండి. అసలు 4 నుంచి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మెంబర్స్ ఆ నూర్పు దగ్గరే ఉండేవారు. ఒకరేమో ఎద్దులతో గొడ్డతోలే వాళ్ళము వరిసేను మీద, ఒకరేమో గడ్డి మోసేవారు. అవన్నీ అయిపోయాక దగ్గరగా రాసిపోసి ఆ ధాన్యం రాసిని ఎగరబెట్టడానికి చూడండి మేము పడేవాళ్ళం కష్టాలు. అబ్బో చాలా గాలేస్తేనే ధాన్యం ఎగిరేయి, లేకపోతే అలాగ అక్కడ జాగారం చేసేవాళ్ళం కళ్ళంలో. చాలా కష్టపడేవాళ్ళం. కానీ ఇప్పుడు వితిన్ 5 మినిట్స్లో ఈజీగా ధాన్యం మన చేతికి వస్తున్నాయి. ఈ వీడియోలో చూపించిన వ్యక్తి మా మామయ్య. ఈ మామయ్యలది ఈ పొలము. ఈ సరౌండింగ్ మొత్తం ఆ మామయ్యలదే. ఇలా మనం ధాన్యం అన్నీ బస్తాలకి ఎత్తుకొని దబ్బనంతో కుట్టుకోవాలి. ఇది 100 కేజీల బస్తా. ప్రతి దుట్ట 100 కేజీలు ఉంటుంది. మొత్తం సేనల్లు అయ్యేసరికి చూసారా అడుగుని ఇలా పగుల్లా ఉన్నాయి కదా. ఆ పగుల్లో తేలు కానీ పాములు కానీ కప్పలు ఎలకలు కూడా ఉంటాయి. అందుకే కుప్ప లాస్ట్ అయ్యేసరికి మెల్లగా కొద్దిగా చూసుకొని వేయాలి. లక్కీగా ఈరోజు ఏం రాలేదండి. పెద్దగా రావు, ఎప్పుడైనా వస్తుంటాయి. అందుకే లాస్ట్ అయ్యే కొద్దిగా చూసుకుంటూ వేయాలి. చూసారా వరిసేని ఇలా ఓవుకో వేస్తుంటే లోపలికి వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా వేయాలి. కానీ ఈజీ ప్రాసెస్. ఎంత ఈజీ అయినప్పటికీ అప్పుడుతో చూసుకుంటే ఇప్పుడు బాగా మదుపులు ఎక్కువైపోయి అన్నిటికీ మిషన్ వాడడం వల్ల బాగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. పూర్వం ఎద్దులుండేవి, వాళ్ళు శ్రమ మాత్రమే పడేవారు, డబ్బులు ఏమైనా మిగిలేయి. కానీ అప్పుడు తక్కువ గిట్టుబాటు ధర ఉండేది. ఇప్పుడు కూడా ఉంది, కానీ మిషన్కి ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. చూసారా మిషన్ ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో. రైతుల శ్రమ చాలా ఈజీ అయిపోయింది. ధాన్యాన్ని ఇలా దొట్టలో వేసుకోవాలి. ఇలా పోస్తుంటే తలంబ్రాలు పోసినట్లే ఉన్నాయి ధాన్యము. చెప్పే కదా డాక్టర్ మా చిన్నాన్నని. ఇదో మా చిన్నాన్న చాలా మంచి వ్యక్తి. అసలు పనికొచ్చే వాళ్ళని ఎప్పుడు పనోళ్ళ చూడరు. ఆ సొంత వాళ్ళకే చూసుకుంటారు. మార్నింగ్ ఎప్పుడు వాళ్ళకి టిఫిన్స్ ప్రొవైడ్ చేస్తారు. చాలా మంచి వ్యక్తి. చూసారా వరిసేను కుప్పు మొత్తం అయిపోయినా అడుగును ఉండిపోయినా చిన్న చిన్న కంకిలు వరిసేను కంకిలు కూడా వదలకుండా వేయమంటారు అందులో. అసలు చాలా బాగా మిషన్ ఆడతారు. కవ్వలు అన్నీ వేరేగా ధాన్యం పర్ఫెక్ట్గా ధాన్యం పడేటట్లు చూస్తారు. ఇలా ధాన్యం మళ్ళీ పెట్టేశాక చూసారా ఎండిపోకుండా పైన గడ్డితో కప్పేస్తారు. ఈ పక్కనున్నవి కవ్వలు. ఇవి డైరెక్ట్గా వాడకూడదు ఆవులకి ఎద్దులకి. ఇవి కొద్దిగా బాగు చేసి తర్వాత వాడాలి. పొలంలో ఈ నుయ్యి ఉంది. అబ్బో ఈ నుయ్యికి చాలా స్టోరీ ఉంది. మాకు ఊర్లో కొలాయిలు లేనప్పుడు ఈ నీళ్ళు వాటరే మేము తాగేవాళ్ళం. అసలు చాలా తక్కువ వాటర్ ఉండి చెప్తే అసలు నమ్మరు. ఆశ్చర్యంగా ఉంటుంది మీకు చెప్పిన. రోజులో ఒక 2-3 బిందెలకే ఉడతాయి నీరు ఉట్టేది.
అయినా ఆ 2-3 బిందెలే కొద్దిగా డొక్కుతో అలా గ్లాస్ రేస్ వచ్చి తోడి పట్టి తాగేవాళ్ళం. ఇప్పుడైతే కాలువలు వచ్చాయి, మోటార్లు వచ్చాయి, మాకు మంచినీళ్ళ సదుపాయం కూడా ఉంది. ఇప్పుడైతే వాటర్ ప్రాబ్లం అస్సలు లేదు, చాలా ఎక్కువగా ఉంది. అప్పుడైతే మా చిన్నప్పుడు చాలా వాటర్ కొరత ఉండేదండి మా విలేజ్లో. దేవుడి దయ వల్ల మా ఊరి పంచాయతీ వ్యక్తి మంచి వల్ల హ్యాపీగా వాటర్ ప్రాబ్లం లేకుండా మేము హ్యాపీగా బతుకుతున్నాము విలేజ్లో. మధ్యలో రోడ్డు ఉండి కింద నుంచి వాటర్ వెళ్తుంది కాలువ. ఇప్పుడు వరిసేను ఏం లేదు కాబట్టి వాటర్ తక్కువగా ఉంది, లేకపోతే నిండుగా పంపిస్తారు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.